అందుకని మరొకసారి కోరుతున్న పత్రికా సోదరులందరినీ కూడా మొట్టమొదటిసారిగా పెద్దలు జీవనన్న గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొన్నటి రోజు నిజామాబాద్కు వచ్చి తర్వాత జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమానికి జీవనన్నతో పాటు పెద్దలు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్భాయ్ గారు, అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు కేశవేణు గారు, పిసిసి జనరల్ సెక్రటరీలు గడు గంగన్న, అదేవిధంగా నాగేష్ రెడ్డి, అదేవిధంగా అంతిరెడ్డి రాజిరెడ్డి గారు, రత్నాకర్ గారు, మా మున్సిపల్ మాజీ చైర్మన్లు జైత్యాల్ గిరి నాగభూషణ గారు, దేశాయి గారు, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, ఎన్ఎస్ఏ సోదరుడు అవేజ్, మా టెక్నికల్ టీమ్ మెంబర్ అవేజ్ గారు, అందరికి కూడా స్వాగతం పలుకుతూ పత్రికా సోదరులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పెద్దలు జీవనన్న గారిని కోరుతున్నారు. క్షమించాలి, వాస్తవంగా మన 1 o'clock అనుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్ డిజిపల్లిలో ఒక అత్యవసరమైనటువంటి అక్కడ కార్యకర్తల సమావేశం ఉన్నందుకు జాప్యం పెట్టి దయచేసి పాత్రికేయ సోదరులు అన్ని భావిస్తుందని చెప్పి కోరుతూ రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారే కానీ, చాతల భూపతి రెడ్డి గారే కానీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారితో పాటుగా తాహర్ బిన్ నందాని గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణ్ గారు, బడు గంగాధర్ గారు, రత్నాకర్ గారు, ముఖ్యంగా మన సునీల్ గారు అక్కడ పాల్గొన్న నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలు ఇచ్చినటువంటి సునీల్ గారు, ఆర్మూర్ నియోజకవర్గం చెందినటువంటి వినయ్ రెడ్డి గారు, పెద్దలు షబీర్ అలీ గారు, వారి నిజామాబాద్ కేంద్ర గీతితో శాసనసభ్యుగా పోటీలు ఇవ్వడం జరిగింది. వారు కానీ, మిత్రుడు మహేష్ గౌడ్ గారు కానీ, మధు యాషి గారు గతంలో ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆకుల లలిత గారు శాసన మండలి సభ్యురాలు, మిత్రులు అనిల్ గారు మాజీ శాసనసభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ, నగేష్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, అందరి అభిప్రాయానికి అనుగుణంగా ఏదైతుందో ఏకాభిప్రాయంతో మరి అభ్యర్థితో నిర్ణయం చేయడం. ప్రిలిమినరీ మీటింగ్ ఏదైతే మొదటి సమావేశం నిరూపణ చేయబడి జరిగిందో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నాకు ఈ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవటం పట్ల విశ్వాసం కలుగుతుందని చెప్పండి. ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, ఇది జాతీయ స్థాయిలో నిరూపబడుతున్నటువంటి ఎన్నిక కాబట్టి జాతీయ స్థాయిలో పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ వారి యొక్క ఆలోచన విధానాలను ప్రజానికం పేరు వేసుకుంటున్నారు. ఇంకొక రాజకీయ పార్టీ బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా 2 పర్యాయాలు అధికారానికి వచ్చి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ఏదైతే నిర్లక్ష్యం చేయడం జరిగిందో ప్రజానికం మార్పు కోరుకోవడం, ఆ మార్పుకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిత్రుడు భూపతి రెడ్డి గారు మన రూరల్ శాసన నియోజకవర్గ సభ్యులు, మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే ఈ విధంగానైతే రాష్ట్ర స్థాయిలో వీళ్ళు 2 పర్యాయాలు అధికారానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడంలో వైఫల్యం చెందడం జరిగిందో, వీళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు దేన్ని కూడా నిలబెట్టుకోలేకపోవటం. 2014 ఎన్నికలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం తమ ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు చెప్పి పేర్కొన్నారు.
10 సంవత్సరాలలో 10 × 2 20 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయబడాలి. 20 కోట్లు కాదు కదా, 2 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయబడలేదు. దానికి తోడు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టడం. ఇప్పుడు ఒక విధంగా ప్రభుత్వం అంటే ఏదైతే ఒక వ్యాపార సంస్థగా మారిపోయిందని చెప్పండి. ప్రభుత్వం అంటే ఒక వ్యాపార సంస్థగా మారిపోయిందని చెప్పండి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన పట్ల వైఫల్యం చెందడం, నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రతి పేదవాడికి వీళ్ళు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాను నేను. వీళ్ళు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీయడం కాదు కదా, ఆ నల్లధనం అసలు ఎంతుంది ఏంటి అనేది లెక్కలు లేకుండా పోయిందని చెప్పి అంటున్నా. వీళ్ళు పెద్ద నోట్ల రద్దుతోనైనా వాస్తవం వెలికి వస్తుందని చెప్పి అనుకున్నామే. మనం సుప్రీంకోర్టు జడ్జి కామెంట్ చేసింది, సుప్రీంకోర్టు జడ్జి కామెంట్ చేసిందని చెప్పి అంటున్నా. ఏ పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలికి వస్తుందని చెప్పి భావించిందో ఆ నల్లధనం అంతా వైట్ మనీగా మార్చుకోవడానికి ఉపయోగపడ్డది. పెద్ద నోట్ల రద్దుతో ఏ నల్లధనం అంతా ఏదితో వెలికి వస్తుందని చెప్పని పేర్కొనడం జరిగిందో, పెద్ద నోట్ల రద్దుతో ఏదితో నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకునే అవకాశం కల్పించిందని చెప్పండి. వీటికి తోడు జాతీయ స్థాయిలో ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయం. జాతీయ స్థాయిలో మనం 70 to 80% ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉపాధి పొందడం జరుగుతుంది. అటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహింప చేయడం అది ఏ ప్రభుత్వమైన బాధ్యత భావించాలి. వీళ్ళు కేంద్రంలో 2 పర్యాయాలు అధికారానికి వచ్చిన ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ వ్యవసాయ రంగం రైతాంగాన్ని ప్రోత్సహించవలసింది పోయి ఇలా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయబడాలని ఇలా రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంవత్సరాల తరబడి ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ఎదుగుతూ ఉద్యమిస్తున్నారు చెప్పట్టు ఉద్యమిస్తున్నారు. మరి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయింప చేయడం జరుగుతుందో అది కల్పింప చేయడం ఆ ప్రభుత్వ బాధ్యత భావించాలి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏంటి, మద్దతు ధర నిర్ణయింప చేయడం మట్టుకే మా బాధ్యత, తదుపరి మీరు వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడ నమ్ముకోండి ఎవరికి నమ్ముకోండి మాకు సంబంధం లేదు. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడ నమ్ముకోండి ఎవరికైనా నమ్ముకోండి అన్న తర్వాత ఇన్ని మద్దతు ధరకు విలువేముంటుందే, దాన్ని చట్టబద్ధత కల్పింప చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పంటాను నేను. నిర్లక్ష్యం చూడండి చెప్పంటాను నేను. ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయం. అప్పుల ఊబిలో పేరుకపోతున్న రైతాంగాన్ని అప్పుల ఊబిలో నుండి వెలికి తీసేయడానికి పంట రుణాల మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ వస్తే రైతులకు పంట రుణాల మాఫీ చేస్తే సోమరిపోతాడంట. రైతులకు పంట రుణాల మాఫీ చేస్తే సోమరిపోతాడు. అదే బడా వ్యాపారవేత్తలు అంబానీ అదానీ లాంటి బడా వ్యాపారవేత్తలు ఏదైతుందో మరి వారికి ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో వారు చెల్లించాల్సిన బ్యాంక్ రుణాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నిలుపుదల చేస్తే వాళ్ళు సుమర్పుతులు కారానే. వీళ్ళు కేవలం 10ల సంఖ్యలో ఉన్నట్టుగా పెట్టుబడిదారులకు దాదాపు 10 లక్షల కోట్ల వెసులుబాటు కల్పింపజేయబడే విధంగా ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో వాళ్ళకు ఒక విధంగా ఏదైతుందో రాయితీ కల్పింపజేయబడడం జరిగిందని చెప్పి అంటున్నా. మొత్తం దేశంలో రైతాంగానికి అందరికీ రుణమాఫీ చేయబడాలంటే 2008-9లో యూపీఏ ప్రభుత్వం చేసింది సోనియా గాంధీ గారు. ఆలో 70,000 కోట్లు అయింది. 2008-9లో జాతీయ స్థాయిలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తే కేంద్ర ప్రభుత్వంపై పడ్డ ఆర్థిక భారం 70,000 కోట్లు. 2 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే ఇట్ మైట్ బి 2 lakh. కేవలం 2 కోట్ల వెసులుబాటు మొత్తం జాతీయ స్థాయిలో రైతాంగాన్ని కల్పింపజేయబడటానికి ఇవాళ నీకు ఏదైతుందో వ్యవసాయ రంగం పట్ల ఇంత నిర్లక్ష్యమైనట్టయితే అసలు ఏం కావాలని పడుతుంది. అటువంటి ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయానికి అండగా నిలబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో జాతీయ స్థాయిలో
వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కల్పనకే పరిమితం కాకుండా దాని చట్టబద్ధత కల్పింప చేయబడటం, రైతుకు ఆ వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు కల్పింప చేయబడటం తమ బాధ్యత భావింప చేయబడే విధంగా వ్యవసాయ రుణాలు ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా మాఫీ చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందింప చేయటం. నేను గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి తోడు వ్యవసాయంపై ఆధారపడే వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో పని కల్పింప చేయబడే విధంగా ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమం రూపొందింప చేయబడి వ్యవసాయ కూలీలకు ఏ విధంగా అండ నిలవడం దొరుకుతుందో ఆ ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయబడే విధంగా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఇప్పుడు వ్యవసాయ కూలీలకు పని కల్పింప చేయబడ్డట్టు అవుతుంది. రైతాంగాన్ని కూడా ఏది ఇస్తుందో వాళ్ళు వ్యవసాయ రంగాన కూలీలకు ఏది ఇస్తుందో వారి కొంత ఆర్థిక భారం ఏది ఇస్తుందో వెసులుబాటు లభిస్తుందని చెప్పండి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం రూపొందించుకొని ముందుకు పోతుందని చెప్పట్టు దయచేసి ఇలా ప్రధానంగా ఏది ఇస్తుందో ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉండే ఆనాడు డీజిల్ 55 రూపాయలు, పెట్రోల్ 70 రూపాయలు. అదే అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ దట్ హస్ కమ్ డౌన్ టు $70. నువ్వు $70 ఎప్పుడైతే ధర తగ్గిపోయిందో అంతర్జాతీయ స్థాయిలో న్యాచురల్లీ పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి. అదేమైపోయింది వాళ్ళ $105 ఉన్నాడు, 55 రూపాయలు డీజిల్ ఉంటే ఇవాళ 98 రూపాయలు 7 రూపాయల ధర దొరుకుతుందని చెప్పండి. పెట్రోల్ అయితే 108 109 రూపాయలు చెప్పండి. ఇదంతా ఏంటి? రవాణా రంగంపై ఆర్థిక భారం మోపుతుంది. రవాణా రంగంపై ఆర్థిక భారం మోపడుతున్నది ఇస్తుందో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వస్తాయని చెప్పంటున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజానిక యొక్క జీవన విధానంపై అది ఆర్థిక భారం మోపుతుందని చెప్పంటున్నా. అటువంటి యొక్క మరి వీళ్ళ వ్యత్యాసం గమనించాలి. యూపీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం వ్యత్యాసం గమనించాలని చెప్పంటున్నాం. అలా అవినీతిని అరికట్టబడే విధంగా ఏదైతుందో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి వీళ్ళు ఏ భారత పౌరుడు కోరినా కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అనుసంధానం కానీ వారికి స్పష్టత కల్పింపజేయబడే విధంగా మరి హక్కు మన సమాచారాన్ని అందింపజేయడం చట్టం రూపొందించింది. ఇవాళ ఏమైపోయింది? కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని నీరు గారుస్తుంది, సమాచార హక్కు చట్టాన్ని నీరు గారుస్తుంది. అవినీతిని ఏదైతుందో అరికట్టబడే విధంగా చర్యలు చేపడితే అవినీతిని ప్రోత్సహింపజేయబడే విధంగా ఎలక్టరల్ బాండ్స్ అని చెప్పంటే నేను సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తేనే కానీ వీళ్ళ ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో వాస్తవాలు వెలికి తీసేట్టుగా అవకాశం లేకుండా పోయిందే. క్విడ్ ప్రోకో ఇది ప్రత్యక్షంగా మనకు రుజువు అవుతుంది. క్విడ్ ప్రోకో నీకది నాకిది, నీకది నాకిది. ఏ విధంగా బడా వ్యాపారవేత్తలకు ఏదైతుందో ఆర్థిక వెసులుబాటు కల్పిస్తే వాళ్ళు ఏ విధంగా వీళ్ళ అధికార పార్టీకి ఏదైతుందో ఎలక్ట్రల్ బాండ్ రూపేణ ఏదైతుందో ఆర్థికంగా సహకారం అందింపజేయడంతో కన్న కొట్టేడు కనబడుతుందని చెప్పంటే పారదర్శకత లేకుండా పోయిందని చెప్పంటు నేను. ఇలా ఒకటే కనబడుతుందని చెప్పండి. ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో ఇలా ప్రభుత్వం మార్పు కోరడం జరిగిందో జాతీయ స్థాయిలో మార్పు కోరే పరిస్థితి వల్ల మనకు కనపడుతుందని చెప్పంటే జాతీయ స్థాయిలో మార్పు కోరే పరిస్థితి మనకు కనపడుతుందని చెప్పంటు నేను. రెండు పర్యాలు ఎన్డీఏకి అధికారం ఇచ్చిండ్రు. మోడీ గారు ఏదైతుందో వారు ఎన్నికలు చేసిన వాగ్దానాలే కాకుండా ఈ దేశాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగంలోకి నెట్టివేస్తుండని చెప్పంటు నేను. ఒకనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రికి ఏదైతుందో టాటా ఎయిర్లైన్స్ జాతీయ చేసి ఎయిర్ ఇండియాగా రూపొందింపజేసింది, మార్పు చేసి. అటువంటి ఎయిర్ ఇండియాను మళ్ళీ టాటాకు అమ్మకాన్ని పెట్టిండే. రైల్వే ప్రైవేటీకరణ, రోడ్లు ప్రైవేటీకరణ, అసలు ప్రభుత్వం కూడా వ్యాపార సంస్థ అయిపోయింది. అయిపోయిందని చెప్పంటు నేను. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా రాష్ట్రంలో మార్పు కోరడం జరిగిందో జాతీయ స్థాయిలో కూడా కేంద్రంలో మార్పు కోరవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పంటు నేను. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహింపజేయబడే విధంగా రైతాంగానికి, దాంతో పాటు స్థానిక అంశాలు మీకు తెలియదు కాదు.
ఇక్కడ చక్కెర కర్మాగారాలే కానీ పసుపు బోర్డే కానీ ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో బోధుల చక్కెర కర్మాగారంతో పాటు మెట్పల్లి చక్కెర కర్మాగారం ఏర్పాటు చేస్తే 2001లో ఏదైతుందో ఆనాటి తెలుగుదేశం పార్టీ మరి దాని మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ బోత్ పుట్ టుగెదర్ తెలుగుదేశం పార్టీ మరి దాని మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ 51% వాటా అమ్మకాన్ని పెట్టిందా ఆ 51% వాటా కొన్నది ఎవరు గోకరాజు గంగరాజు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అని చెప్పి అంటాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన అంశం అని చెప్పంటున్నా ఈ ప్రైవేట్ పరం చేయబడ్డ చక్కెర కర్మాగారాలు ప్రభుత్వ పరంగా నిర్మింపజేయబడ్డ చక్కెర కర్మాగారం మూసేసి దాంతో పాటు పసుపుకు మద్దతు ధర మిత్రులు అరవింద్ గారు ఏదైతే పసుపు బోర్డు ఏ విధంగా బాండ్ రాష్ట్రం జరిగింది కాదా ఇలా రైతాంగం ఏ విధంగా కవిత రైతు వ్యతిరేక విధానాలతో ఏదైతుందో మరి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిందో అరవింద్ గారికి అవకాశం కల్పించిందే ఈయన కూడా ఏం తక్కువ తినలేదు ఆయన మొన్న ప్రధానమంత్రి గారు పసుపు బోర్డు ప్రకటించారు అందరూ కూడా హర్షం వ్యక్తం చేసినాం ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 23లో ఏదైతుందో జీవో వెలువడ్డది 23లో 6 మాసాలు గడిచిందే అసలు పసుపు బోర్డు ఎక్కడే పెడుతున్నావు నిజామాబాద్లో పెడుతున్నావా అహ్మదాబాద్లో పెడుతున్నావా పసుపు బోర్డు ఎక్కడ పెట్టబోతున్నావు నిజామాబాద్లో పెడుతున్నావా అహ్మదాబాద్లో పెడుతున్నావా ఇంతవరకు స్పష్టత లేదు దాని విధి విధానాలు దాని సభ్యులు చైర్మన్ ఏది లేదు ఇవాళ ఏంటి అయిపోయిందంటే వీళ్ళ పశువు పట్ల ఏదైతుందో రైతు కొంత నిరాశతో ఏదైతుందో వీళ్ళ సాగు విస్తృత తగ్గిపోయింది 4 ఎకరాలు వేస్తే రైతు ఏదైతుందో 20 గుంటలకు పరిమితం అయిపోయింది ఆ 20 గుంటలు కూడా ఏంటి భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ ఏదైతుందో మళ్ళీ పశువు సాగు చేయాలంటే విత్తనం ఖరీదైంది కాబట్టి 20 గుంటలు పెట్టుకుంటే సాగు విస్తృత తగ్గడంతో పసుపు దిగుబడి తగ్గిపోయింది పసుపు దిగుబడి తగ్గడంతో ఏదైతుందో ఇలా అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళ పసుపు నిర్ధారిత విలువ ఏదైతుందో 15,000 కొంత రైతుకు ఏదైతుందో ఊరట కలిగించిందా మేమేమంటున్నాం ఆ 15,000 రూపాయలైనా కానీ ఏదైతే కనీస మద్దతు ధర ప్రకటింపు చేయబడాలి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సంవత్సరం క్రితం చెప్పిండు పసుపు రైతుకు అండగా నిలబడే విధంగా పసుపు నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడటానికి చర్యలు చేపట్టబడడంతో పాటుగా కనీసం 15,000 రూపాయలు క్వింటల్ ధర కల్పింపజేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కనీసం మద్దతు నిర్ణయింపజేస్తామని పేర్కొనడం చేపట్టాడు ఇవాళ టుడే ఆల్ స్టాండ్ ఫర్ చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం చెప్పట్టు నేను ముందు ఎన్నికల్లో వాగ్దానం చేయడమనే కాదు అధికారం రావడంతో మిత్రులు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ వేయటం తక్షణం బోధన చక్కెర కర్మాగారం మెట్పల్లి చక్కెర కర్మాగారం పర్యటించి పరిశీలించి రైతుల సలహాలు సూచనలు సేకరించి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఏ పరిస్థితుల్లో కూడా 2025 చివరిలోగా 2025 చివరిలోగా ఏదైతుందో అది పునఃప్రారంభం చేయబడే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి స్పష్టం చేయడం 2025 చివరిలోగా గానుగు ఆడే విధంగా క్రష్ చేయబడే విధంగా ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం చెప్పంటారు ఈ మిత్రుడు అరవింద్ గారు ఈ మధ్య ఎక్కడో పేర్కొన్నట్టు గమనించిన చక్కెర కర్మాగారం పునఃప్రారంభాన్ని ప్రయత్నం చేస్తాను మరి ఇదైనా అంత బుద్ధిమంతుడు అయితే 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది కాయల పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కాయల పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేయగలిగే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది బట్ యు హావ్ నాట్ టేకెన్ ఎనీ స్టెప్ ఇవాళ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి కార్యాచరణ రూపొందింపజేసి వీళ్ళు క్యాలెండర్ ప్రకటిస్తే వీళ్ళు డిఫెన్స్లో పడి నేను కూడా ప్రయత్నం చేస్తానని ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు అని చెప్పంటున్నా స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందలేక కట్టుకున్న భార్యను కన్న పిల్లలను వదిలి దేశం ఉపాధి నిమిత్తం పోవడం జరుగుతుందో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఒక కార్యాచరణ రూపొందింప చేయబడే విధంగా
అంటే బీడీ కార్మికురాలని చెప్పండి, బీడీ కార్మికురాలని చెప్పి అంటున్నా. ఆడబిడ్డలకు ప్రధానమైనటువంటి ఉపాధి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ఎన్నోరు చేసి కూలీ అవకాశం లభింపజేయడం జరుగుతుందో ఇంటి పట్టు నుండి ఉపాధి పొందే ఆడబిడ్డలకు వీళ్ళు బీడీ పరిశ్రమ చెప్పి అంటున్నా. మరి ప్రభుత్వం కల్పింపజేయబడే పెన్షన్ వీళ్ళ గతంలో వీళ్ళు పెన్షన్ కల్పింపజేయబడుతున్నట్టు కార్యక్రమాన్ని రూపొందించినప్పటికీ దానికి ఆ 2014 కట్ ఆఫ్ డేట్ పేర్కొనడంతో 2014 కట్ ఆఫ్ డేట్, ఆ కట్ ఆఫ్ డేట్తో ఏదైతుందో మరి అందరూ అవకాశం పొందలేకపోయిందని చెప్పంటున్నాను. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ కట్ ఆఫ్ డేట్ తొలగింపచేసి బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకు పిఎఫ్ గుర్తింపు పొందినటువంటి వారికి అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా పెన్షన్ ఏదైతుందో 4,000 రూపాయలకు మరి ఎందుకంటే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఏదైతుందో కల్పింపజేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు పోయేటువంటి ఒక ఆలోచన ప్రక్రియతోని ముందుకు పోతున్నామని చెప్పంటున్నా. అట్లా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ప్రాధాన్యత అంశాలు ఎంచుకోవడం జరుగుతుందని చెప్పంటున్నాను. ఇంకా స్థానికంగా చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇవి ఒక్కటి ఏదైతే నిజామాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి ఒక అభివృద్ధి కానీ ఇప్పుడు నిజామాబాద్ పట్టణం ఏదైతుందో ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలోనే వరంగల్ తదుపరి అతిపెద్ద పట్టణం, కార్పొరేషన్ గుర్తింపు పొందిన పట్టణం నిజామాబాద్. అన్ఫార్చునేట్లీ ఏదైతుందో కరీంనగర్ స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందింది, కానీ నిజామాబాద్కి ఏదైతుందో అవకాశాన్ని పొందలేకపోయింది. ఇప్పుడు స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందినట్లయితే మనకు కేంద్రం నుండే కానీ రాష్ట్రం నుండే కానీ నిధులు పొందే అవకాశం లభిస్తుందని చెప్పంటున్నాను. నిజామాబాద్ స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందబడే విధంగా ఏదైతుందో ఇవాళ కార్యక్రమం రూపొందించి ముందుకు పోవడమే కానీ విద్యాపరంగా ఏది సదుపాయాలు పెంపొందింప చేయబడే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక తెలంగాణ యూనివర్సిటీ కానీ మెడికల్ కళాశాల కానీ మినహా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి విద్యా పరంగా ఉపాధి పరంగా అసలు చేపట్టబడే ఏ కార్యక్రమం లేదా అని చెప్పంటారు. ఐఎమ్ రియల్లీ టుడే సర్ప్రైజ్. నిజామాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల లేదని చెప్పాను ప్రభుత్వ పరంగా, వీళ్ళు మహిళా డిగ్రీ కళాశాల లేదని చెప్పని కవిత గారు ఆడబిడ్డ, ముఖ్యమంత్రి గారి తనయ, గతంలో పార్లమెంట్ సభ్యురాలు, ఇప్పుడు శాసన మండలి సభ్యురాలు. నిజామాబాద్లో మహిళా డిగ్రీ కళాశాల లేదు ప్రభుత్వ పరంగా. సాంకేతిక కళాశాల, జేఎన్టీయూ కళాశాల. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్రం ఏం చేస్తుంది, వాస్తవం ఇవన్నీ గమనంలో తీసుకొని నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవంతో చెప్పంటున్నా. నేను 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుల ప్రజా జీవితం ఆరంభించింది. తదుపరి ఎన్నిక గెలిచిన ఎన్నిక గెలవలేకున్నా కానీ 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంత పట్టభద్రుల అండదండలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, మెదక్, ఉత్తర తెలంగాణ ప్రాంతం 4 జిల్లాలంటే 42 శాసనసభ నియోజకవర్గాల పట్టభద్రుల యొక్క అండదండల ఆశీర్వచనంతో ఏదైతుందో శాసన మండలికి ఎంపిక కావడం. వాళ్ళకి అంశాలను ఏదైతుందో శాసన మండలిలో ప్రతి అంశం మీద చెప్పంటున్నా, ఏ ప్రశ్నించే గొంతుగా నాకు అవకాశం కల్పించబడి జరిగిందో దానికి అనుగుణంగా వీళ్ళ నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు అండగా నిలబడే విధంగా, విద్యార్థులకు అండగా నిలబడే విధంగా ఏదైతుందో నా బాధ్యత నివృత్తింపజేసిన చెప్పండి. వీళ్ళ భవిష్యత్తులో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పింపజేయాలని చెప్పని మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానీకానికి నేను హృదయపూర్వకంగా సవినీయంగా ఏదైతుందో నేను అభ్యర్థిస్తున్నా. దయచేసి మిత్రులు, పాత్రికేయ సోదరులు అందరూ కూడా ఏదైతుందో మరి ఇవాళ మా అభిప్రాయాలను ప్రజానీకానికి చేరవేయటంలో, ప్రజా సమస్యలను మా దృష్టికి తీసుకురావటంలో మీరు కూడా మాకు అండగా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. మీరు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో రైతాంగానికి పంట రుణాల మాఫీకి బాధ్యత చేపట్టింది. we will stand by it. రైతులు చెల్లించాల్సిన పంట రుణాలు రైతాంగం చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా
బ్యాంకులకు ప్రభుత్వమే పూచీకత్తుగా రైతులు చెల్లించిన రుణాలను ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో వాళ్ళ కొత్త రుణాలు కల్పింప చేయబడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆ దిశగా బ్యాంకులతోని సంప్రదింపులు చేస్తున్నది. పంట రుణాల చెల్లింపుపై, రుణమాఫీపై ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఒక్కసారి నేను ఇప్పుడే పేర్కొన్నా, జాతీయ స్థాయిలో అధికారంలో భారతీయ జనతా పార్టీ గతంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది. బీజేపీ రైతులు రుణమాఫీ చేయడం సోమరిపోతాయి. బట్ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. రేపు జాతీయ స్థాయిలో అధికారానికి వస్తే ఈ బాధ్యత కేంద్రానికి బదలాయింపు చేయబడడం జరుగుతుంది. లేని పక్షంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రైతు చెల్లించాల్సిన రుణాలు ఏదైతుందో ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఆ రుణాలను బదలాయింపు చేసుకొని వాళ్ళ కొత్త రుణ సౌకర్యం కల్పించబడుతుందని చెప్పట్లేదు. ఇది రుణ సౌకర్యానికి సంబంధించి నేను మద్దతు ధర కూడా పేర్కొన్న, నేను చక్కెర కర్మాగారాలు పేర్కొన్న, నేను వీళ్ళు ఎక్కడైతే పంటలు తడి ఆరిపోయి కానీ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతాయి అటువంటి ఒక రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు అసలు బేసిక్ ఏదైతుందో కేసీఆర్ గారు సరే ఇవాళ పంటల పరిశీలన కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఆశ్చర్యం కలుగుతుందా? వీళ్ళ పంటల బీమా పథకంలో రాష్ట్రం చేరకపోవడానికి బాధ్యులు ఎవరే? ఇలా పంటల బీమా పథకంలో గట్ట గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేరి ఉన్నట్టయితే జరుగుతున్నటువంటి పంట నష్టానికి మనకి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా పరిహారం పొందే అవకాశం ఉంటుండే కదా. నువ్వు పరిహారం చెల్లింపు చేయడానికి నీకు మనసు ఒప్పది. పంటల బీమా పథకంలో నువ్వు చేరడానికి నువ్వు సుముఖంగా ఉండవు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి నష్టం అది ప్రకృతి వైపరీత్యమే కానీ ఇతరత్రా కానీ ప్రతి ఎకరా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి కార్యక్రమం రూపొందింపజేసింది. ఇలా పంట నష్టాన్ని పరిశీలింపజేస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయబడతాయి. ఇలా భవిష్యత్తులో రేపు రాబోయే ఖరీఫే కానీ రబీయే కానీ పంటల బీమా పథకం ఫసల్ బీమా పథకంలో ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే రైతు చెల్లించాల్సిన ప్రీమియం రైతుపై భారం పడకుండా. ప్రీమియం రైతు చెల్లించాలంటే రైతుపై భారం పడుతుంది. కొంతమంది రైతులు ఏదైతుందో ఆ బీమా ప్రీమియం చెల్లించలేక అందులో బాధితులు కావటం లేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాకుండా రైతులు చెల్లించాల్సిన ప్రీమియం రాష్ట్రంతో చెల్లించే విధంగా ఇలా పంటల బీమా పథకాన్ని రాష్ట్రం అమలు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఏ విధానమే కానీ మాకు స్పష్టత ఉన్నది, ఉందని చెప్పంటున్నాను. ఇవాళ ఈశాన్య ఋతుపవనాలు ముఖం స్టార్ట్ చేసుకునే మనకు పాజిటివ్గా రెస్పాండ్ కాలేదు. ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడైతే పాజిటివ్ రెస్పాండ్ కాలేదో ఎస్ఆర్పీ ఉన్న నీటిని ఏదైతే పొదుపుగా వాడుకోవద్దా? రబీ సాగునీరు నీటి ప్రకటించి ప్రాజెక్టు ఉన్న నీటిని ఏ విధంగా వాడుకోవాలో కార్యాచరణ రూపొందిస్తే ఇవాళ ఈ ఆందోళన ఉండదు కదా. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా నేను, కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో కూడా పంట తడి ఆరిపోకుండా ప్రాజెక్టు ఉన్న నీరు వీలున్న మేరకు ఏదైతే చివరి పొట్టు వరకు కూడా పంటలు కాపాడటానికి నీరు అందింపజేయడం జరుగుతుందని చెప్పి పేర్కొంటున్నాను. చెప్పండి బోనస్ కూడా ఇవాళ ఏదైతుందో నూతన బడ్జెట్ మనకి ఎప్పుడు వస్తుంది? రేపు ఏప్రిల్కి వెళ్ళి ఆరంభమవుతుంది. ఇవాళ ఏదైతుందో రేపు ఖరీఫ్ పంటగా దీన్ని అమలు చేయబోతుంది. ఇవాళ కొత్త ప్రభుత్వం ఏదైతుందో బాధ్యత చేపట్టింది. ఇలా రబీ పంట ఏదైతుందో మీకు నవంబర్ డిసెంబర్లో చేసుకున్న పంట, కొత్త పంట మాకు ఏదైతుందో ఖరీఫ్ నుండి వస్తుంది. రేపు చేపట్టే ఖరీఫ్ పంటకు ఏదైతుందో కనీస మద్దతు ధర కల్పనతో పాటుగా 500 రూపాయల క్వింటల్ బోనస్ కూడా కల్పింపజేయడం జరుగుతుంది. దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. నువ్వు చేయలేదు మేము చేస్తామని చెప్పంటే నీకెందుకే ఉడకపోతాను? ఇలా 3 మాసాల లోపల నిజంగా ఒక్కొక్క రాజకీయ పార్టీ ఇప్పుడు నేను బీజేపీ చెప్తాను చెప్పిందా? 10 ఏళ్ళు గడిచిందా? నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినారే? విదేశాల కూతురు నల్లదాన్ని పట్టుకొచ్చిండా? పేదవాడు అకౌంట్లో 15 లక్షలు వేసిండా? కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. 3 మాసాల లోపల
ఇప్పుడే అక్కడ డిచ్పేలో భూపతి గారు చెప్పడం జరిగిందని చెప్పంటుండే మహిళలకు ఆడబిడ్డకు ఉచిత రవాణా సౌకర్యం ఫస్ట్ ప్రోగ్రామ్. వీళ్ళు ఒక ఆడబిడ్డ 20 రోజులు ప్రయాణం చేస్తే 50 రూపాయలు అప్ అండ్ డౌన్, రోజుకు 100 రూపాయలే. రోజు 100 రూపాయలు 20 రోజులకు 100 × 20 2000. 100 × 20 ఎంత అవుతుంది? 20,000 సార్. 2000 నాకు 2000 12 మాసాలకు 24,000. ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యంతో 50 రూపాయలు అప్ అండ్ డౌన్. అప్ అయితే 50 రూపాయలు డౌన్ అయితే కాదు, 2,000 కాదు, 1000 రూపాయలు పట్టుకోబోయా. 1000 రూపాయలు 12,000 అయితే కదా, 1000 రూపాయలు 12,000 అయితే కదా. 2,000 అంటే మీకు ఎగ్జాగరేషన్ అనిపిస్తుండొచ్చు. 1000 రూపాయలు 12,000. 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ గృహ అవసరాలకు 200 × 5 రూపాయలు యూనిట్. 200 × 5 రూపాయలు 1000 రూపాయలు. 1000 రూపాయలు 12 మాసాలకు 12,000. ఉచిత రవాణా 12,000. ఉచిత విద్యుత్ 12,000. 12,000 24,000. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నామే. దానికి అధిక భారం 400 ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసుకుంటుంది. 400 అంటే 400 × 12 మాసాలు 12 × 4 = 45,000. 12 24 × 5 29,000. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత ప్రతి నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి 30,000 రూపాయలు అధికంగా ఏదైతుందో రాయితీ కల్పిస్తుంది. ప్రభుత్వం ఏదైతుందో వారికి అండగా నిలబడుతుందని చెప్పి ఇది వాస్తవం ఉన్నా కాదే. 30,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి కుటుంబం. నువ్వు చెప్పు లెక్క, నువ్వేం చేసినావు, నేను చెప్తున్నా ఏం చేసినావు. లేదు వీళ్ళు ఆడబిడ్డలు అందరూ ఏదైతుందో రియల్లీ ఆడబిడ్డలు ఏదైతుందో ప్రభుత్వ కార్యక్రమం అమలు చేస్తుంటే మొన్న ఎన్నికల్లో ఏం చెప్పిందే, కాంగ్రెస్ వస్తే పెన్షన్లు మాయమైతే చెప్పిందా లేదన్నా. నాటుండో నేను దానికే బలైపోయినా. భూపతి నాటుండో పట్టుదల కొట్లాడిన కాబట్టి బయటపడే అదృష్టం మంచిగా ఉంది. నాటువంటి ఒక లాపర్వాయి చేసి ఏమైనా నేను బలైపోయినా. ఇవాళ మీ దగ్గరికి వచ్చింది. జిల్లా ప్రజాపరిషత్ మీటింగ్కి వచ్చిన, కామారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ మీటింగ్కి వచ్చిన, నిర్మల్ వేనా, ఆదిలాబాద్ వేనా, కరీంనగర్ వేనా. అంతేకాదు నన్ను అంటున్నా భీమ్గల్లో ఏదైతుందో ఒక ఉపాధ్యాయుని 317 జీవోతో ఏదైతుందో ఆమె దాంతో బలైపోయి బలవన్మరణానికి పాల్పడ్డని చెప్పారు. భీమ్గల్ నియోజకవర్గం చెప్పిన బలవన్మరణానికి పాల్పడ్డారు. నేను అందరిగా ముందు పోయి ఏదైతుందో ఆ కుటుంబాన్ని పరామర్శించగా అంతగా నిలబడుతున్నా. అరెస్ట్ చేసి ఐ వాజ్ కన్ఫైన్డ్ ఇన్ ది పోలీస్ స్టేషన్. అండ్ టెల్లింగ్. ఇవాళ నేను ప్రశ్నించే గొంతుగా శాసనమండలి ఎంపీ కావడంతో యూ టేక్అవుట్ రికార్డ్. నేను మీకు సబ్మిట్ చేస్తాను రికార్డ్స్. గత 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీ సభ్యుడే కాదు, ఏ సభ్యుడు కూడా లేవనంత అంతకంటే పెద్దగా చెప్పంటున్నాను. మీకు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలు 370 జీవో కానివ్వండి, లేక ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమే కానివ్వండి, టెట్ విధానమే కానివ్వండి, ప్రమోషన్సే కానివ్వండి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలే కానివ్వండి, పబ్లిక్ సర్వీస్ కమిషనే కానివ్వండి, రైతాంగ సమస్యలే కానివ్వండి, గల్ఫ్ కార్మికుల సమస్యలే కానివ్వండి, బీడీ కార్మికుల సమస్యలే కానివ్వండి, శాసన మండలి సభ్యుడిగా ట్రాక్ రికార్డ్ అని చెప్పి అంటున్నాను. ఆయన ఇప్పుడు అందరూ వాళ్ళతో పోల్చుకుంటే ఎట్లనే, ఎట్లా? ఐ గాట్ మై ఓన్ ట్రాక్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్. ఇవాళ ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూర్చవలసిన హక్కుల సాధనలో కేంద్ర ప్రభుత్వానికి సంధానకర్తగా చెప్పంటూ నేను పార్లమెంట్లో గళం వినిపించబోతున్నా అని చెప్పంటున్నా. ఇలా నిజామాబాద్ సమస్యలే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా నిలవబోతున్నా అని చెప్పంటున్నా. నిజామాబాద్ స్మార్ట్ సిటీ నేను ఆశ్చర్యపోతున్నా అని చెప్పంటున్నాను. మీరు అడగాలి అని అంటున్నాను. ఇంజనీరింగ్ కళాశాల అడగాలి, ఉమెన్స్ కళాశాల అడగాలి, షుగర్ ఫ్యాక్టరీ రివైవల్ అడగాలి, పదుబోర్డు అడగాలి. ఇవన్నీ నేను చేసి చెప్తున్నా కదా, నేను చేసి చెప్తున్నా కదా. క్రషింగ్ ఆరంభమైంది 2000. ఇది నేనన్నది కాదు. ఇవాళ కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు స్పష్టత ఇచ్చారు.
అక్కడ రైతాంగం ఏది ఇచ్చిందో అని ఒక సలహా సూచనలు ఇచ్చింది. మేము చక్కెర నాటాలని చెప్పంటే ఒక 6 మాసాల సమయం కావాలి, విత్తనం సిద్ధం చేసుకోవాలి. ఆ పంట 9 మాసాలు పడుతుంది, 9 15 మాసాలు పడుతుంది. మాకు అట్లీస్ట్ బై డిసెంబర్ 2025 మాకు క్రషింగ్ ఆరంభమైతే మాకు అవకాశాలు లభిస్తాయని చెప్పండి మీరు ప్రకటించారు. ఇవన్నీ కూడా సిద్ధం చేసి ముందు పోతున్నామని చెప్పంటున్నా. మ్యాక్సిమం పీరియడ్ అంటే మ్యాక్సిమం పీరియడ్ డిసెంబర్ 2025.